ఒమన్ గల్ఫ్ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న షాడో ఫ్లీట్ నౌకపై దాడికి ముందు దాదాపు 60 సార్లు హెచ్చరించినట్లు అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. పలు ప్రయత్నాల ద్వారా భయపెట్టేందుకు ప్రయత్నించిన ఆ నౌక తమ నౌకాదళ దిగ్బంధనాన్ని ఛేదించుకుని వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఎంటీ సెట్టబెల్లా వాణిజ్య నౌకపై దాడి చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. పలావ్ జెండాతో బయలుదేరిన ఎంటీ సెట్టబెల్లో నౌక బుధవారం ఇరాన్పై అమెరికా విధించిన ఆంక్షలను ధిక్కరించి ముందుకు సాగుతున్న క్రమంలో దానిపై దాడి చేసినట్టు అమెరికా తెలిపింది. ఇరాన్ నుంచి అక్రమంగా చమురును రవాణా చేస్తూ అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న షాడో ఫ్లీట్ నౌకగా దాన్ని గుర్తించినట్టు అమెరికా అధికార వర్గాలు పేర్కొన్నాయి. యుఎస్ నౌకాదళ దిగ్బంధనాన్ని ఛేదించుకుని వెళ్లేందుకు ఈ నౌక తీవ్రంగా ప్రయత్నించిందని వెల్లడించాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అమెరికా సెంట్రల్ కమాండ్ సదరు నౌకను అడ్డుకునేందుకు 10 సార్లు హెచ్చరికలు జారీ చేసినట్టు చెప్పాయి. దాడి జరిగిన బుధవారం నాడే దాదాపు 60 సార్లు హెచ్చరించామని, యుద్ద విమానాలు పంపి ఫ్లేర్లను గాల్లోకి పేల్చి భయపెట్టే ప్రయత్నం చేశామని సైనిక ఉన్నతాధికారులు తెలిపారు. అయినప్పటికీ నౌక సిబ్బంది లొంగకపోవడంతో చివరిగా 2 హెచ్చరికలు జారీ చేశామన్నారు. గడువు ముగిసిన తర్వాత నౌక ఇంజిన్ రూమ్ను ఖచ్చితత్వంతో కూడిన క్షిపణుల సహాయంతో దాడి చేసినట్టు చెప్పారు. దాడికి సరిగ్గా 15 నిమిషాల ముందే ఇంజిన్ రూమ్ను ఖాళీ చేయాలని నౌకా సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. మరోవైపు భారతీయులున్న నౌకపై జరిగిన దాడులు ఇరాన్ చేసినవేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ఆరోపించడం గమనార్హం. ఒమన్ తీరంలో భారతీయులున్న సెట్టబెల్లో నౌకపై బుధవారం అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ ఘటనలో నౌకలోని 24 మంది భారతీయుల్లో 21 మందిని సహాయక సిబ్బంది రక్షించగా 3 మరణించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత్ అమెరికా రాయబార కార్యాలయానికి చెందిన ఓ సీనియర్ అధికారిని పిలిపించి నిరసన వ్యక్తం చేసింది.